హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ గురించయితే వీడియో ఉంది. వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఇంట్లోనే ఉంటూ కూడా చాలా చిన్న అమౌంట్‌తో మీరు మనీ అనేది ఈజీగా ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇది ఓన్లీ హౌస్ వైఫ్స్‌కు అలాగే పెద్దవాళ్ళకు లేకపోతే చిన్న పిల్లలకు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. అంటే చిన్న పిల్లల కానించి కూడా ఈజీగా ఈ సేవింగ్ అనేది కంపల్సరీ అయితే చేయొచ్చండి. ఇక మనీ సేవ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అండి. ఇప్పుడు జీతం వస్తుంది మాకు, నెల తిరిగేలోపు ఒక్క రూపాయి కూడా మా చేతిలో ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకు కంపల్సరీ ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. చాలామంది ప్రాబ్లమ్ ఏందంటే, జీతం వస్తుంది. కానీ సేవింగ్ అనేది అస్సలు ఉండట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే శాలరీ పడుతుంటుంది. కానీ మనకు ఆ శాలరీ మొత్తం ప్రతి నెల అనేది ఈజీగా ఖర్చయితే అయిపోతుంది. ఒక్క రూపాయి కూడా మిగలనైతే మిగలదు. అలాంటి వాళ్ళకైతే కానీ ఈజీగా అంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఎక్కువ లక్షలు లక్షలైతే సేవింగ్ కాకపోయినా కూడా మీ బడ్జెట్‌ని బట్టి ఈజీగా అయితే ఈ ప్లానింగ్ అనేది ఒకసారి చేసుకోండి. చాలా తక్కువ అమౌంట్‌తో మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్ చేసిన అమౌంట్‌ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అనేది కూడా డీటెయిలింగ్‌గా అయితే చెప్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రోజుకు మీరు కేవలం రూ. 10 సేవ్ చేస్తే చాలండి. చాలామంది ఏమంటారంటే, రోజుకు రూ. 10 సేవ్ చేస్తే ఏమవుతుంది? మన లైఫ్ ఏమైనా మారిపోతుందా? లేకపోతే ఈ 10 రూపాయలతో ఎన్ని రోజులు సేవింగ్ చేయాలి? 1 ఇయర్ వరకు సేవింగ్ అంటే అసలు మనకు ఎంత అమౌంట్ వస్తది? 10 ఏమవుతుంది? అంటే రూ. 10 ఏమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా సేవింగ్ అనేది చిన్న అమౌంట్ నుంచే స్టార్ట్ చేస్తాము. కానీ చిన్న అమౌంట్ అయినా కూడా మనకు ఇప్పుడు చిన్న అమౌంట్ అయ్యుండొచ్చు. కానీ రేపు పొద్దున మనకు చాలా పెద్ద అమౌంట్‌లాగా కనిపిస్తుంది. ఇలా మీరు రోజు రూ. 10 చేస్తే రూ. 10 సేవింగ్ చేస్తే సరిపోతుందండి. ఇలా చెప్పినామనుకోండి, అంటే సేవింగ్ చేయి రూ. 10 సేవ్ చేస్తే బావుంటుందని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పినా కూడా వాళ్ళు కూడా నవ్వుతారు. ఎందుకంటే రూ. 10తో ఏమవుతుంది? ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటే అయిపోయే రూ. 10కు సేవింగ్ చేసుకొని మనం ఏం చేసుకుంటాం? అసలు అంత అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు కదా! మనం ఒకటేసారి 10,000, 20,000 దాసిపెట్టాలి. వేలల్లో అయితేనే మనకు సేవింగ్ అయినట్టు అని చాలామంది అనుకుంటారు. కానీ రూ. 10 కూడా మీకు ఎంత అమౌంట్ ఉన్నదని చెప్తాను చూడండి. ఇలా మీరు అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, సంవత్సరం వరకు అంటే 1 ఇయర్ వరకు మీరు అస్సలకి ఆ అమౌంట్‌ను అసలు పక్కకి తీయకూడదు. తీయకుండా అలాగే పెట్టుకుంటే కానీ చాలా పెద్ద అమౌంట్ అయితే అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా, హౌస్ వైఫ్స్‌కైనా, అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకైనా కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి చిన్న కిడ్డీ బ్యాంక్ అట్లాంటిది ఇచ్చి రోజు రూ. 10 అలా కూడా వేసి మీరైతే స్టార్ట్ చేయవచ్చు. ఇలా మనీ సేవింగ్ అనేది పెద్ద పెద్ద అమౌంట్‌తోనే కాదండి. చిన్న చిన్న అమౌంట్‌తోనైనా సరే అంటే డైలీ వేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఒకటి నెలకొకసారి వేయాలనుకున్నారనుకోండి, రూ. 300 డైరెక్ట్ రూ. 300 వేసేసేయాలి. లేదు మేము డైలీ రూ. 10 వేసుకోగలమంటే అలా అయినా వేసుకోవచ్చు. కానీ మనకు నెలకొచ్చేసేలోపు రూ. 300 అనేది అంటే ఉండాలి. అలా డైలీ రూ. 10 అంటే సంవత్సరానికొచ్చేసి మనకు 365 డేస్ గదా! 365 ఇంటూ 10 అంటే రూ. 3,650 అనేది సేవింగ్ అవుతుంది. ఇది మీకు 1 ఇయర్ వరకు వెయిట్ చేసి మనం సేవింగ్ చేసినది ఇంత అమౌంటేనా అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు డైలీ ఏదో అంటే అసలు మేము సేవింగ్ చేస్తున్నాం అనేది కూడా లేకుండా అంటే ఆడుతూ పాడుతూ ఒక మైండ్‌కు ప్రెషర్ లేకుండా అంటే సేవింగ్ చేస్తున్నాం అంటే చాలా ఇప్పుడు మామూలుగా మనీ సేవ్ చేయాలంటే ఇంట్లో చాలా ఖర్చులను తగ్గించేసి అలాగే హ్మ్, చాలా అన్నీ కంట్రోల్ చేసుకొని మరి మనము సేవింగ్ అనేది స్టార్ట్ చేయాల్సొస్తుంది కదా! అలా కాకుండా ఈ రూ. 10 సేవింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువగా ప్రెషర్ తీసుకోకుండా, అలాగే అన్నీ మనం ఇంట్లో మనకు అన్నీ తగ్గించేసుకొని మరి సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా చాలా ఆడుతూ పాడుతూ సేవింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్‌కి రూ. 3,650 అయితే సేవింగ్ అయితే అవుతుంది కదా! ఇలా అలాగే మీరు అస్సలకైతే ఓపెన్ అయితే చేయొద్దండి. 1 ఇయర్ వరకు అలాగే పెట్టేసేయండి. ఇక ఇంట్లో ఇప్పుడు 3,650 అంటే ఒక మనిషి రోజు రూ. 10 వేసుకుంటూ వెళ్తే 1 ఇయర్‌కొచ్చేసి రూ. 3,650 సేవింగ్ అయితే అవుతుందని చెప్పాను కదా! అలాగే ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4 మెంబర్స్‌తో కూడా మీరు మనీ అనేది ఇలాగే మీరు చేసే పద్ధతి మీరు 4 మెంబర్స్‌తో కూడా చేపియండి. అలా చేపించినా కూడా 4 మెంబర్స్‌కి అయితే గన 14,600 అయితే అవుతుందండి. అంటే మీరు ఫ్యామిలీ మొత్తం రోజుకు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి రూ. 40 వేయాల్సొస్తుంది. అలా రూ. 40 వేస్తే గాన రూ. 14,600 అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇప్పుడొచ్చేసి
మీరు మీరు డైరెక్ట్ కిడ్డీ బ్యాంక్‌లోనైనా వేసుకోవచ్చు. అంటే ఓపెన్ చేయకుండా ఉండే దాంట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో గూడా ప్రతి నెల లేకపోతే ప్రతిరోజు అంటే మీకు 1 వీక్‌కి ఇంత అమౌంట్ అవుతుందని ఒక ఐడియా ఉంటుంది కదా! అలా అయినా వేయొచ్చు. లేకపోతే 1 మంత్‌కి ఒకసారైనా వేయొచ్చు. అంటే రోజు రూ. 10 అంటే చేంజ్ అనేది ఉండదు కదా! అందరి దగ్గర. అలా కాకుండా మీరు 1 మంత్‌కి ఒకసారి లేకపోతే 1 వీక్‌కి ఒకసారి అలా మీకు మీ దగ్గర డబ్బులున్న దాన్ని బట్టి కరెక్ట్‌గా అమౌంట్ అయితే వేయాలండి. రోజు వేయలేకపోయినా కూడా 1 మంత్‌కు 1 వీక్ అట్లయినా మొత్తం 1 మంత్‌కొచ్చేసరికి మనకు ఒక్క మనిషికైతే రూ. 300 అయితే కంపల్సరీ వేయాల్సొస్తుంది. ఇలా వేసుకుంటే 4 మెంబర్స్ కంటే 14,600 అంటే మనం ఒక చిన్న హాఫ్ గ్రామ్ ఇప్పుడున్న రేట్ ప్రకారం గోల్డ్ కాయిన్ కొనొచ్చు. పిల్లలకి బుక్స్ కొనొచ్చు. లేదంటే స్టేషనరీకి బ్యాగ్‌లు అంటే స్టేషనరీ మీన్స్ అంటే మొత్తం బ్యాగ్‌లు అలాంటి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయితున్నాయి గదా! మీకు ఇంకా సింపుల్ చిట్కా ఏందంటే స్కూల్స్ ఓపెన్ అయ్యి ఆ మంత్ నుంచే మీరు ఈ సేవింగ్ అనేది మొదలు పెట్టేసేయండి. మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ కల్లా మీకు పిల్లలకి స్కూల్ ఫీజుకు కొన్ని స్కూల్స్ ఫీజులకు కూడా కొంచెమన్నా అమౌంట్ అంటే 14,000 అంటే కనీసం సగం అమౌంట్ అన్నా మనకు హ్మ్, యూజ్ అయితే అవుతుంది కదా! అప్పటికి మనకి ఈ అమౌంటే తక్కువ అయ్యుండొచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ అంటే ఇప్పట్లో 1 గ్రామ్ రాదులెండి. హాఫ్ గ్రామ్ అయితే వస్తుంది. అలాగే స్కూల్ పిల్లలకి ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పాలంటే పండగల టైంలో ఆహ్, పండగల టైంలో మధ్యలో ఒకవేళ మీరు బ్రేక్ చేసినా గూడా ఇప్పుడు 7,000 అయితే అవుతుంది గదా! ఒకవేళ మీకు మధ్యలో పండుగలకు అవసరమయ్యి, ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చండి. అలాంటి టైంలో యూజ్ చేసుకోవడం వల్ల కూడా మీకే మంచిది. వేరే వాళ్ళ కాడ నుంచి అప్పు తెచ్చుకోకుండా ఈ అమౌంట్‌నైతే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది పండుగలకు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, లేకపోతే ఊరికెళ్తూ ఉంటారు గదా! పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికి. అలాంటప్పుడు కొంచెం ఖర్చయితే అవుతుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం అడగకుండా అంటే నెలకు మన దగ్గర డబ్బులైతే ఉండదు గదా! వచ్చిన జీతం మొత్తం కట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ అనేది అలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ అవుతుంది. అలాగే మనం ఒకరి దగ్గర అప్పు అడగకుండా కూడా మనకు యూజ్ అయితే అవుతుందండి. అలాగే సిప్‌లో అయినా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. లేకపోతే ఆర్‌డీ అలాంటి దాంట్లో కూడా మీరైతే 1 ఇయర్‌కి ఒకసారి స్టార్ట్ చేసి ఈ అమౌంట్ అనేది కట్టేసుకోవచ్చండి. ఇంకా ఇన్సూరెన్స్‌లు కూడా కట్టుకోవచ్చు. ఇదే అమౌంట్‌తోనే 15,000 అంటే 14,600 అంటే ఇంకొక 400 ఏసుకుంటే 15,000 కదా! ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లు కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియో వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే నేను డీటెయిలింగ్‌గా వీడియో అయితే చేస్తాను. అంటే ఒకరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! ఇంట్లో ఒకరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఎంత ఎలా ఎంతలో కట్టుకోవాలి? ఎలా యూజ్ అవుతుంది? అది అనేది. అలాగే ఫ్యామిలీ మొత్తానికి ఎలా ఉన్నాయి ఆప్షన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా డీటెయిలింగ్‌గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. తప్పకుండా అయితే అది చూడండి. అలాగే పిగ్గీ బ్యాంకు, అలాగే వీక్లీ సేవింగ్స్ అలాంటివి కూడా చూసుకోవచ్చండి. చాలా మెథడ్సే ఉంటాయి. కానీ మీకు అనుగుణంగా మీరు ఎక్కడైతే మనీ అనేది ఒకసారి సేవింగ్ చేసిన తర్వాత కూడా మీరు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయకుండా ఉంటారు అనే దాన్ని బట్టి మీరైతే సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి. ప్రత్ 1 మంత్‌కి ఒక అమౌంట్ అనేది పెట్టుకోండి. సాలరీ వస్తానే ఈ అమౌంట్ అనేది ఫస్ట్ ఆర్ కిడ్డీ బ్యాంక్ అయినా సరే, లేకపోతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా దాంట్లోకి పంపించేసుకోవాలి. సాలరీ పడతానే వేసేసుకున్నారనుకోండి మీకు టెన్షన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఆహ్, జీతం వచ్చిన వెంటనే సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీకు 10,000 జీతం రాని మీకు ఒక 1000 సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు కదా! అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. మనీ సేవ్ చేసుకొని మరీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలని నేనైతే చెప్తాను. 1 ఇయర్‌కి ఒక అమౌంటు పెట్టేసుకొని మనము మన దగ్గర మనం సేవింగ్ చేసిన అమౌంట్స్‌లోనైనా దాంట్లో నుంచైనా సరే సేవింగ్ చేసిన దాంట్లో నుంచైనా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే హాస్పిటల్స్‌కెళ్తే చాలా అంటే చాలా అమౌంట్ అయితే మనకు కట్ అవుతుంది గదా! అంటే జస్ట్ చిన్న చిన్న దానికైతేనే చాలా అమౌంట్ అయితే అవుతుంది. అలాంటి టైంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరైతే కంపల్సరీ అయితే ఒకసారి బ్యాంకుల దగ్గరికి లేకపోతే ఫోన్‌లో కూడా చూసుకోవచ్చు. కొన్ని యాప్స్ ఉంటాయి గదా! యాప్స్‌లో నుంచి కూడా చూసుకొని మీకు ఏది బెస్ట్ అనేది కూడా తీసుకొని నెక్స్ట్ దాంట్లో క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను నాకు తెలిసినంతలో. ఇప్పుడు నేను గోల్డ్ కొనుక్కోరి అనే టాపిక్ కంటే ఇప్పుడు మనీ సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాబోయే పరిస్థితుల్లో మనకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! కాబట్టి కంపల్సరీ అనేది మనీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. మనీ అనేది మనకు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది కదా! డబ్బులు అనేది చాలా ఖర్చయితే అవుతున్నాయి. కాబట్టి సేవింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. గోల్డ్ కంటే బెస్ట్ సేవింగ్ అనేది ఉండాలి. సేవింగ్ చేసుకొని మరి అమౌంటు మనకు క్యాష్ రూపంలో కొంచెం అన్నా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ 1 ఇయర్ ఛాలెంజ్ మీరు తీసుకుంటే గనక కామెంట్‌లో 1 ఇయర్ ఛాలెంజ్ అని కామెంట్ చేయండి కంపల్సరీ. ఈ రూ. 10ది
1 ఇయర్ వరకు తీసుకోండి. చాలా బావుంటుంది. అమౌంటు మీకు చిన్నదాని లెక్కన కనిపించొచ్చు. కానీ పిల్లలకు మనము రోజు 10 రూపీస్ ఇస్తూ ఉంటారు. ఎక్కువనే ఇస్తుంటారులెండి. ఆ 10 రూపీస్ నుంచి వాళ్ళకి సేవింగ్ చేసుకోమని చెప్పినా కూడా మీకు ఫ్యామిలీ మొత్తం చేసినా మీకు 15,000 అవుతుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. మనీ సేవింగ్ అనేది మన లైఫ్‌లో చాలా చాలా పెద్ద ఇంపార్టెంట్ అండి ఇది. మీరు కంపల్సరీ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే వస్తుంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎంతమంది ఈ 1 ఇయర్ ఛాలెంజ్‌ని ఫాలో అవుతున్నారు అనేది కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.